బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ భవన్లో చేవెళ్ల ముఖ్య నాయకుల సమావేశం కొనసాగుతున్నది. ఇప్పటికే బీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి పేరును వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. దానికి చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నాయకులు ఆమోదం తెలియజేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ భవన్లో చేవెళ్ల ముఖ్య నాయకుల సమావేశం కొనసాగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి పేరును వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. దానికి చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నాయకులు ఆమోదం తెలిపారు. రైట్గా తెలంగాణ భవన్లో చేవెళ్ల ముఖ్య నాయకుల సమావేశం కొనసాగుతోంది. బీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి పేరును వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. రైట్ సైదులు, చెప్పండి. మొత్తానికైతే ఎవరైతే బీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి పేరునైతే అందరూ కూడా ఏకముఖ్యంగా ప్రతిపాదించారు, ఆ విధంగానే అందరూ కూడా సపోర్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇంకా ఈ రేసులో ఎవరైనా ఉన్నారా? అసంతృప్తికి గురైన నేతలు ఎవరైనా ఉన్నారా? ఎస్ రాధిక, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఈరోజు చేవెళ్ల పార్లమెంటరీ సమీక్ష సమావేశం జరుగుతుంది. అయితే ఈ సమీక్ష సమావేశంలో చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వీళ్ళందరూ కూడా తెలంగాణ భవన్లో సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. ఈ సమీక్ష సమావేశంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా వచ్చి వాళ్ళతో సమీక్ష చేస్తున్నారు. అంటే ముఖ్యంగా శాసనసభ ఎన్నికలకు సంబంధించి జరిగిన పరిణామాలపై అటు చర్చకొచ్చాయి. అదేవిధంగా ఎక్కడ మనకి ఓటింగ్ శాతం తగ్గింది, ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా సమీక్ష నిర్వహించారు. అయితే వాళ్ళ నుంచి కూడా రిపోర్ట్ తీసుకున్నారు. అదేవిధంగా ముఖ్యంగా చేవెళ్ల పార్లమెంటు ఎన్నికకు సంబంధించి అటు అభ్యర్థిగా మరోసారి ఎంపీ రంజిత్ రెడ్డి పేరును ఖరారు చేస్తున్నట్టుగా కూడా అటు కేటీఆర్ చెప్పారు. సో ఆ నేపథ్యంలో కొందరు అతన్ని ఆ పేరును ప్రతిపాదించగానే అందరూ ఓవరాల్గా చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అందరూ కూడా ఆమోదం తెలిపారు. సో మరోవైపు కొందరు కూడా కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ బయటకు వచ్చిన తర్వాత కొంత గుసగుసలు కూడా ఏర్పడ్డాయి. అంటే కారణం ఏంటంటే చాలామంది చేవెళ్ల పార్లమెంటుకు సంబంధించి రంజిత్ రెడ్డి పేరు ప్రస్తావన ఆమోదం తెలిపిన తర్వాత మరికొందరు కూడా వ్యతిరేకిస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ఎందుకంటే చూసాం మనము నిన్న కూడా ఆ కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలోకి సంబంధించి ఎంపీ అభ్యర్థిని కూడా ఖరారు చేశారు ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎందుకంటే మాజీ ఎంపీ అయినటువంటి వినోద్ కుమార్ పేరును ఖరారు చేసినట్టుగా కూడా నిన్న కరీంనగర్ పార్లమెంటరీ సమీక్ష సమావేశంలో కూడా చెప్పగానే అందరూ కూడా ఆమోదం తెలిపారు. మరోవైపు కరీంనగర్ పార్లమెంటరీ సీట్ని కూడా కొంతమంది ఆశిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇంకోవైపు ఈరోజు చేవెళ్ల పార్లమెంట్కి సంబంధించిన సీటు కూడా మరికొందరు ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు అంటే చాలామంది గతంలో శాసనసభ ఎన్నికలకు సంబంధించి మొన్న టికెట్ ఆశించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈసారి ఖచ్చితంగా ఎంపీ టికెట్కి ఆశించి ఆ రేసులో ఉన్నారు. కానీ మరోవైపు చూసుకున్నట్టయితే గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ఉంచడం వల్ల చాలా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా ఓడిపోయారనేది ఒక భావన ఉన్న నేపథ్యంలో సో తిరిగి మళ్ళీ ఇప్పుడు మరోసారి సిట్టింగ్ ఎంపీలకే టికెట్స్ ఇవ్వడం వల్ల సో ఖచ్చితంగా మళ్ళీ ఇటు కాంగ్రెస్ గాలి వీస్తున్న నేపథ్యం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి సో వాళ్ళని ఢీ కొట్టాలంటే ఖచ్చితంగా అభ్యర్థులను మార్చాలని చెప్పేసి కూడా కొత్త ప్రతిపాదనని వాళ్ళు తెర మీదకి తీసుకొచ్చినట్టుగా తెలిపిస్తుంది. కాకపోతే ఆ ప్రతిపాదనని ఇటు ఎవరైతే అధిష్టానం బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఉన్నదో వాళ్ళు ఎవరు కూడా ఆ కొత్త ప్రతిపాదనని కూడా ఎవరు కూడా పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళు ఎవరైతే క్యాండిడేట్ని నిర్ణయించారో సో ఆ క్యాండిడేట్ పేరు మాత్రమే ప్రస్తావన తీసుకొచ్చి దాన్ని ప్రతిపాదించాలని చెప్పేసి కూడా క్యాడర్ ముందు ఉంచారు. సో ఆ సమయంలో చేసేది ఏం లేక కూడా వారందరూ కూడా ఖచ్చితంగా ఆ యొక్క ఇద్దరు ఎంపీ అభ్యర్థుల పేర్లను కూడా ఖరారు చేశారు. సో ఇంకోసారి అలా జరగకుండా ఉండేందుకు ఇటు కొన్ని అంటే ఏంటి అంటే గతంలో కూడా చాలామంది ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ క్యాడర్కి సంబంధించి ముఖ్యంగా చెప్తున్నటువంటి ఆ యొక్క స్థానికంగా ఉన్నటువంటి వ్యవహార శైలి ఏదైతే ఉంటుందో సో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందరూ కూడా గత వ్యతిరేకత ఉన్నదని చెప్పినప్పటికీ ఎప్పుడు కూడా పరిగణలోకి తీసుకోలేదు. సో ఈసారి కూడా అదే జరుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళు నిరుత్సాహపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా గతంలో చూసాము ఓన్లీ తెలంగాణ భవన్కి
అతి తక్కువ మంది మాత్రమే హాజరయ్యేవారు. అటు ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే హాజరయ్యేవారు. కొన్ని సమీక్ష సమావేశాలు కూడా వాళ్ళ మధ్యనే జరిగాయి. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే కేడర్ చేజారిపోకుండా, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎవరు కూడా కాంగ్రెస్ వైపు చూడకుండా ఇటు బీఆర్ఎస్ కేడర్ చేజారిపోకుండా ఉండేందుకు మొత్తం ఓవరాల్గా ఆ పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా ఇక్కడ తెలంగాణ భవన్కి రమ్మంటున్నారు. సమీక్ష జరుగుతున్నారు. అదే వరుసగా జనవరి 3 నుంచి స్టార్ట్ అయ్యాయి. జనవరి 21 వరకు కూడా ఈ సమావేశాలు ఉండబోతున్నాయి. అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన శాసనసభ సమావేశాలు కూడా కంటిన్యూగా ఉండబోతున్నాయి. ఒక సంక్రాంతి నేపథ్యంలోనే ఇటు 15, 16 తారీఖు మధ్య 2 రోజులు సెలవు ఉన్నప్పటికీ మిగతా రోజులు అన్నిటికీ, అంటే జనవరి 3 నుంచి 21 వరకు కూడా కంటిన్యూగా 17 లోక్సభ, శాసనసభ, లోక్సభ పార్లమెంటరీకి సంబంధించిన సమీక్ష సమావేశాలు అయితే కంటిన్యూగా ఉన్నాయి. సో ఇప్పటికప్పుడు ఇప్పటికే 3 పార్లమెంటరీకి సంబంధించిన శాసనసభ, లోక్సభకు సంబంధించిన సమీక్ష సమావేశాలు పూర్తయ్యాయి. సో ఇప్పటికే ఇద్దరిని పేర్లు కూడా ఖరారు చేశారు. వారిలో ఒకటి కరీంనగర్ నుంచి ఎంపీ వినోద్ కుమార్ పేరును వాళ్ళు ఖరారు చేశారు. మాజీ ఎంపీ అయినటువంటి వినోద్ కుమార్ పేరుని ఖరారు చేశారు, కూడా ఆమోదం తెలిపారు. ఈ రోజు మాత్రం చూసుకున్నట్టయితే ఉదయం 11 గంటలకి ఈ సమావేశం స్టార్ట్ అయింది. 2 గంటల వ్యవధిలోనే వాళ్ళు పేరుని దాదాపుగా తెర మీద తీసుకొచ్చారు. సో ఖచ్చితంగా ఆమోదం తెలపాలని చెప్పేసి కూడా చెప్పడంతో ఖచ్చితంగా చేసేది ఏం లేక కూడా కొంతమంది ఆమోదం కూడా తెలిపిన నేపథ్యం కనిపిస్తుంది. సో ఇక 2 పేర్లు అయితే ఖరారయ్యాయి. ఒకటి చేవెళ్ళ నుంచి ఈసారి ఎంపీ టికెట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి, అదేవిధంగా కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్ పేరు అయితే దాదాపు అయితే ఖరారయ్యాయి. ఇంకా రేపు సంబంధించి వరుసగా అన్ని పార్లమెంటుకు సంబంధించిన సమీక్ష సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే హరీష్ రావు కూడా ఇక్కడ ఉండి దగ్గరుండి మరి పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించిన కొంతమందిని స్క్రీనింగ్ కమిటీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ స్క్రీనింగ్ కమిటీలో సంబంధించి మొత్తం ఇటు కేశవరావు, అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్సీ మధుసూదనాచారి వీళ్ళందరూ కూడా ఈ సమీక్షలో పాల్గొంటారు. అందరితో కేడర్తో కూర్చొని మాట్లాడిన తర్వాత వాళ్ళ యొక్క రిపోర్ట్ను కూడా తీసుకొని, సో వాళ్ళు కూడా కేడర్ కూడా అదే పేరు ప్రస్తావిస్తున్నారా లేకపోతే కొంత వ్యతిరేకత ఉన్నదా అనేది కూడా చూసుకుంటున్నారు. సో ఆ రిపోర్ట్ని అంతటిని కూడా ఓవరాల్గా ఈ సమీక్ష సమావేశాలు కంప్లీట్ అయిన తర్వాత ఓవరాల్గా ఆ రిపోర్ట్స్ అంతా తీసుకొని కూడా ఇటు కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్ళి అతని దగ్గర ఉంచే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత ఎలా ఉండవుతుంది అనేది కూడా ఎదురు చూడాలి. కాకపోతే మాత్రం ఒకవైపు అతనికి తుంటి ఖాళీ శస్త్రచికిత్స నేపథ్యంలో ఇక కేటీఆర్ ఎంతటికి కూడా చూసుకుంటున్నారు కాబట్టి, సో దాదాపుగా కేటీఆర్ మొత్తం దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు కాబట్టి దాదాపు కేటీఆర్ చెప్పిన పేరు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ క్యాడర్ కూడా ఆమోదం తెలుపుతుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.